Hello friends, welcome to Tech News episode 1508. ఈరోజు డేట్ 29th January 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డేలో నేను మీకు ఒక అద్భుతమైన డీల్ చెప్తాను. ముఖ్యంగా యాపిల్ లవర్స్కి మాత్రం ఇది ఒక భారీ డీలు. యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M3 1,15,000కి లాంచ్ అయింది. అండ్ ఇది ఈరోజు ఫ్లిప్కార్ట్లో మీకు అరౌండ్ 79,000 లేదంటే 80,000 రూపాయలకు వస్తుంది. నియర్లీ 35,000 రూపీస్ డిస్కౌంట్లో ఉంది. ఇది ఒక సూపర్ అండ్ మైండ్ బ్లోయింగ్ డీల్. ఒకవేళ మీకు మ్యాక్బుక్ ఎయిర్ కావాలనుకుంటే తక్కువ బడ్జెట్లో, అది కూడా ఫ్లాగ్షిప్ గ్రేడ్ ప్రైస్లో ఉన్నది, తక్కువ బడ్జెట్లో అంటే మన స్టూడెంట్ బడ్జెట్లోనే వస్తుంది కాబట్టి ఒక లుక్ అయితే వేయచ్చు. మీకు కావాలనుకుంటే కింద లింక్ డిస్క్రిప్షన్లోనే ఇక్కడ ట్యాగ్ చేసి కూడా పెడతాను. మీరు కావాలనుకుంటే అర్జెంట్గా లూట్ చేసేయండి. ఇలాంటి డీల్స్ వస్తూ పోతుంటాయి. ఛానల్ యాక్టివ్ ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి జియో, అలాగే ఎయిర్టెల్, అలాగే వొడాఫోన్ ఐడియా రీసెంట్గా ట్రై వాళ్ళు తీసుకొచ్చిన కొన్ని రూల్స్ ప్రకారం వాయిస్ ఓన్లీ ప్లాన్స్ తీసుకురావాలని చెప్పారు. దాంతో వీళ్ళు కొన్ని ప్లాన్స్ తీసుకొచ్చారు. పర్టికులర్గా జియోలో ఒక ఇష్యూ అయితే ఉంది. దీని మీద ఆల్రెడీ నేను ఒక రీల్ కూడా చేశాను. ఈరోజు మీకు ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. ఎవరైతే 448 అలాగే 1748 ఈ రీఛార్జ్ చేసుకుంటే దాంట్లో మీకు ఓన్లీ వాయిస్ కాల్స్ మాత్రమే వస్తాయి, డేటా రాదు. అయితే మీరు ప్యాక్ యాడ్ చేసుకుందాం 69 రూపీస్ పెట్టి అనుకుంటే మాత్రం ఇది వర్కౌట్ కావట్లేదట. ఇది చాలా సివియర్ ఇష్యూ. ట్విట్టర్లో ప్రజెంట్గా దీని గురించి బాగా ట్రెండ్ నడుస్తుంది. సో అందుకని నేను ఆల్రెడీ దీని మీద రీల్ చేసిన ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇది మీకు మళ్ళీ ఒకసారి ఇన్ఫామ్ చేద్దామని చెప్తున్నాను. నెక్స్ట్ మనకి ఓలా నుంచి, ఓలా వాళ్ళు జనవరి 31వ తారీఖున న్యూ జనరేషన్ ఓలా స్కూటర్స్ని తీసుకురాబోతున్నారు. సో 1 లేదా 2 లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. యాజ్ యూజువల్ రీసెంట్గా లాస్ట్ 1 ఇయర్లో మీరు ఒకసారి ఓలా గ్రోత్ కానీ డౌన్ఫాల్ కానీ అబ్జర్వ్ చేస్తే డౌన్ఫాల్ అనేది 300 to 400% ఉంది. గ్రోత్ కంటే కూడా సివియర్ ఇష్యూస్ అండ్ సర్వీస్ సెంటర్ ప్రాబ్లమ్స్ చాలా సివియర్గా ఉన్నాయి. నన్ను అడిగితే నేను ఫస్ట్ నుంచి మీకు చెప్తూనే ఉన్నాను, ఓలాని కొంచెం చూసి తీసుకోండి, కొంచెం ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాయని చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఓలా గురించి తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి తీసుకోండి ఈవీ స్కూటర్స్లో. అది మాత్రం నా సిన్సియర్ ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి, ఐక్యూ వాళ్ళు సూన్ మన ఇండియాలో ఐక్యూ నియో 10R అనే మొబైల్ని లాంచ్ చేస్తున్నారు. అయితే రిమెంబర్, ఈ ఫోన్ మీకు మంచి ప్రైజింగ్లోనే వస్తుంది, అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లోనే వస్తుంది. బట్ స్టిల్ నన్ను అడిగితే ఇది మీకు స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ అనేది మనం ఆల్రెడీ రియల్మీ GT6లోను అలాగే పోకో F6లోను చూసినాం. కొత్త ప్రాసెసర్ ఏం కాదు, ఆల్రెడీ 6 months బ్యాకే లాంచ్ అయింది కాబట్టి ఆల్రెడీ కొన్ని ఫోన్స్లో. నన్ను అడిగితే ఇది మీకు రీజనబుల్ ప్రైజింగ్లో వస్తేనే చూసుకోండి. ఎందుకంటే మీకు అప్కమింగ్ నియో 10 అనే మొబైల్ వస్తుంది కదా, ఆ నియో 10 Pro లేదంటే నియో 10లో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 3 రావచ్చు అని కొన్ని రూమర్స్ ఉన్నాయి కాబట్టి దానికోసం వెయిట్ చేయడం బెటర్. ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్లో పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే ఈ ఫోన్లో పర్టికులర్గా నాకు కనిపిస్తున్న ఒక కీ హైలైట్ ఏంటంటే 6400 mAh బ్యాటరీ ఉండబోతుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ వీళ్ళు ఇవ్వబోతున్నారు. ఎందుకో వివో అండ్ ఐక్యూ వాళ్ళు 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ని మొత్తానికి తీసేసినట్టున్నారు. రీసెంట్గా మన లాస్ట్ 1 yearలో 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్స్ ఏం రావట్లేదు వివో అలాగే ఐక్యూ నుంచి. మ్యాక్సిమం వీళ్ళు 80 watts ఇస్తున్నారు. ఈవెన్ మీకు X200 Pro కూడా అలాగే జరిగినట్టుంది. సో అందుకని మీరు ఇవి లేదా ఫాస్ట్ ఛార్జింగ్ తగ్గించేసారు, బ్యాటరీ మాత్రం పెంచుతున్నారు. అండ్ థ్యాంక్స్ టు సిలికాన్ కార్బన్ బ్యాటరీస్, రీసెంట్గా అది లేటెస్ట్ టెక్నాలజీ అండ్ లార్జ్ సైజ్ బ్యాటరీస్ ఉంటాయి, స్లిమ్ సైజ్లో ఉంటుంది. ఫిజికల్గా ఏమో స్లిమ్గా ఉంటుంది, బ్యాటరీ కెపాసిటీ మాత్రం హ్యూజ్ ఉంటుంది. సిలికాన్ కార్బన్ లేటెస్ట్ టెక్నాలజీ బ్యాటరీ అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ బ్యాటరీ. అండ్ దీని బ్యాటరీ లైఫ్ కూడా చాలా సూపర్గా ఉంది. పర్టికులర్గా వివో X200 Pro మైండ్ బ్లోయింగ్. అసలు ఎంత హెవీ యూసేజ్ చేస్తున్నా కానీ నాకైతే మోర్ దాన్ 1.5 day వస్తుంది. అది మాత్రం ఎక్సలెంట్ అనమాట బ్యాటరీ పరంగా. సో సిలికాన్ కార్బన్ టెక్నాలజీ కొంచెం ఫోన్స్లో సక్సెస్ అయిందనే చెప్పాలి ఈ విషయాన్ని ఆలోచించుకుంటే. అండ్ వన్స్ అగైన్ చెప్తున్నాను, ఈ ఫోన్ మీకు ఇదొక్క ఫీచర్ తప్ప మీకు పెద్దగా దీంట్లో అన్నీ మనం చూసిన ఫీచర్లే కనిపిస్తున్నాయి. సో ఆలోచించి తీసుకోండి, ఒకవేళ తక్కువ బడ్జెట్లో పెడితే రీజనబుల్గానే ఉంటుంది. నెక్స్ట్ మనకు వివో నుంచి, వివో వాళ్ళు T4 సిరీస్ని స్టార్ట్ చేస్తున్నారు. అండ్ దాంట్లో మొదటి ఫోను T4X అనే మొబైల్ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చట. దీనికి సంబంధించి కొన్ని కన్ఫర్మేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం వివో వాళ్ళు సూన్ వివో V15 లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీంట్లో ఒక ఫోన్ కలర్ మాత్రం ఎక్సలెంట్గా ఉండబోతుంది. రోజ్ పింకే కదా ఇది, ఎక్సలెంట్గా ఉంది కలర్ మాత్రం. రోజ్ రెడ్ రోజ్ పింక్. నాకు ఈ కలర్ చూసినప్పుడు పోకో F1 గుర్తొస్తుంది. దాంట్లో కూడా ఒకటి ఉంటుంది, సూపర్ ఉంటుంది ఆ కలర్. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ ఫోన్లో కనిపిస్తుంది. చూడటానికి అయితే చాలా స్టైలిష్గా ఉంది. బట్ దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసరే ఉంటుంది. కెమెరాలు ఎక్కువ పెద్దపేట వేస్తారు, ప్రాసెసర్కి మాత్రం పెద్దగా ఏమి ఇవ్వరు. వీళ్ళు ప్రయారిటీ 40,000 ఈజీగా టచ్ అవుద్ది. అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ వాళ్ళు ఈరోజు సైలెంట్గా షామీ అల్ట్రా స్లిమ్ పవర్ బ్యాంక్ అని ఉదయం లాంచ్ చేసింది. సో దీంట్లో ఏంటంటే బ్యాటరీ చిన్నదే,
4990 ఎంఏహెచ్ బ్యాటరీ, అంటే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా కాదు యాక్చువల్గా ఇది. బట్ ఏంటంటే చాలా స్లిమ్గా ఉంటుంది, జస్ట్ 10 mm సైజులో ఉంటుంది. మనకి ఒక క్లాస్మేట్ బుక్ కంటే కూడా చిన్న సైజులో ఉంటుంది. ఫోన్ సైజులో ఉన్నది అప్రాక్సిమేట్ చెప్పాలంటే 7.8 mm 8.4 mm ఫోన్లు కూడా చూస్తున్నాం కదా మనం. అంటే ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఈ ఐఫోన్ కంటే కూడా కొంచెం చిన్నగానే ఉంటుంది. సో ఇది మీకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వరకు ఆఫర్ చేస్తుంది, 20 watts పవర్ అవుట్పుట్ ఇస్తుంది, స్లిమ్గా ఉంటుంది. 1799 రూపాయలు పెట్టారు దీని ప్రైస్. బట్ ఇంట్రడ్యూసర్ ఆఫర్ కింద 1499 రూపాయలు పెట్టారు. సో మీకు స్లిమ్ సైజులో కావాలి, ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయాలనుకుంటే 90 grams ఉంటుంది, ఇది 90 grams ఉంటుంది, 10 mm సైజులో ఉంటుంది. అలా అనుకున్నప్పుడే దీన్ని చూడండి, ఎందుకంటే 1500 రూపాయలు లేదంటే 1800 రూపాయలు పెట్టారు. సో ఈ ప్రైస్లో మీకు 20,000 ఎంఏహెచ్ బ్యాటరీలు వస్తాయి కూడా. సో అందుకని మీరు అది కూడా ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ మనకి డార్క్ ప్లే, ఇది వెరీ రీసెంట్గా డాట్ టీవీ అని ఒకటి తీసుకొచ్చారు. ఇది రీసెంట్గా పెద్ద రచ్చ అయింది, స్కామ్ కూడా అన్నారు దీని గురించి, ట్విట్టర్లో కూడా దీని గురించి బాగా వివాదం కూడా నడిచింది. వాళ్ళు టీవీ ఇచ్చారు, మనకి దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, 1 year తర్వాత సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే టీవీ ఆన్ కూడా కాదట. సో సేమ్ అదే కంపెనీ వాళ్ళు ఇప్పుడు డార్క్ ప్లే అని చెప్పి ఒక యాప్ని తీసుకురాబోతున్నారు. ఈ యాప్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో 20+ OTTs ఉంటాయి, 300+ ఛానల్స్ ఉంటాయి. ఇవన్నీ మీకు సింగిల్ రీఛార్జ్లో అయిపోతాయి. మంత్లీ ప్లాన్లు ఉంటాయి, 6 months ప్లాన్లు ఉంటాయి, ఇయర్లీ ప్లాన్ ఉంటాయి. ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే మీకు అన్ని OTTsలో వస్తుంది. జస్ట్ లైక్ మీకు టాటా బింగే ప్లస్, అలాగే మీకు టైమ్స్ ప్రైమ్ ఇది ఉంటుంది కదా, టైమ్స్ ప్రైమ్ ఇలాంటివి లాగే ఇది కూడా వన్ ఆఫ్ ది యాప్స్ లాగే ఉంటుంది. బట్ వీళ్ళు బాగా మార్కెటింగ్ అయితే బాగా హెవీగా చేస్తున్నారు. బట్ చూద్దాం దీని ప్రైస్ ఎంత పెడతారో మీకు February 6వ తారీఖున తెలుస్తుంది. బట్ రిమెంబర్ దీంట్లో మీకు నెట్ఫ్లిక్స్ అయితే ఉండదు, ఓన్లీ మన ఇండియాకి సంబంధించినవి, అలాగే ప్రైమ్ వీడియో, హాట్స్టార్ ఇలాంటివి అయితే ఉంటాయి, కానీ నెట్ఫ్లిక్స్ మాత్రం ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఎయిర్టెల్ నుంచి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఎయిర్టెల్ వాళ్ళు సూన్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ని తీసుకురాబోతున్నారు. ఇది ఎప్పుడు లాస్ట్ 1 year నుంచి నడుస్తున్న తతంగమే, ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు లైన్లోకి. అండ్ ఇప్పుడు ఇది సూన్ లాంచ్ కాబోతున్నారు కూడా చెప్తున్నారు. అండ్ స్టార్లింక్ మళ్ళీ మన ఇండియాకి వెల్కమ్ చెప్తారేమో అని వీళ్ళు ముందుగానే తీసుకొద్దాని ప్లాన్లో ఉన్నట్టున్నారు. అయితే దీంట్లో ఏంటంటే ఫస్ట్ స్టార్లింక్ లాగే ఇది కూడా శాటిలైట్ సర్వీసు, మీకు ఎక్కడైనా ఇంటర్నెట్ వస్తుంది. మీరు ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఇండియాలో ఏ మూలలో ఉన్నా మీకు సిగ్నల్ అయితే వస్తుంది, నెట్ కూడా వస్తుంది. సేమ్ అదే సర్వీస్ని ఇప్పుడు వీళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ స్టార్టింగ్లో మాత్రం వీళ్ళు ఫ్రీగా ఇంటర్నెట్ని ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. జస్ట్ లైక్ మీకు జియో వాళ్ళు స్టార్టింగ్లో మీకు ధనాద్ అనేది ఇచ్చారు కదా, అలాగే వీళ్ళు కూడా ఒక 6 months 1 month ఫ్రీగా ఇంటర్నెట్ వాడుకుంటారా బాబని దీన్ని అలవాటు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు వర్డ్ పజిల్ ఒకటి ఉంది, 190 రూపాయలు ఏముంది, ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్తో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను చాలామంది తాగి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు, తాగి మాట్లాడలేదు, తప్పక మాట్లాడుతున్నా, నోట్లో పొక్కు వల్ల. హోప్ యూ అండర్స్టాండ్. తాగే అలవాటు లేదన్నా, మనకు అలాంటి అలవాట్లు రావు. ఎనీవేస్ వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నాండి. దిస్ ఈస్ ద ఆఫీస్ సైనింగ్ ఆఫ్. జై హింద్.